నీట్ ఎగ్జామ్ను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేస్తుంది. ఏఐసీసీ ఆదేశాలతో దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. గాంధీ భవన్ నుంచి మొదలైన ర్యాలీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ బొమ్మ వరకు భారీ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎన్ఎస్యుఐ నేతలు పాల్గొన్నారు. నీట్లో పేపర్ లీక్లు అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. పరీక్షా పత్రంలో పేపర్ లీకేజ్ అంశం పైన కూడా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంట్లో 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఇప్పుడు ఆటంకం ఏర్పడ్డది. నీటే కాకుండా నెట్ పరీక్ష కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఇక ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు మా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు ఉన్నారు. ఇప్పుడు నీట్ పరీక్ష కావచ్చు, నెట్ పరీక్ష కావచ్చు, ఇక విద్యార్థులు అంతా నష్టపోయారు. ఇప్పుడు ఈ భారీ ప్రదర్శన ఏఐసీసీ పిలుపు మేరకు చేపడుతున్నారు. అసలు ఏం డిమాండ్ చేస్తారు? నీట్ పరీక్షని తక్షణమే రద్దు చేయాలి, పునర్నిర్వహించాలి, ఏదైతే నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలి. మొత్తం ఇష్యూ కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నేరస్తులను కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా నెట్ పరీక్ష కూడా రద్దు చేయడం జరిగింది. దీంట్లో ఒక్కొక్కరిగా విద్యార్థులే స్వయంగా వస్తున్నారు. పేపర్ లీకేజ్ అయింది. ముందు రోజే అక్కడ 30 లక్షల్లో కూడా ఇటు అంటే ఇన్ని వేల కోట్ల తీసుకొని కూడా ఈడీ కేసు ఎందుకు నమోదు చేయలేదు? దీనిపైన కూడా ఇప్పటివరకు ప్రధాని కూడా స్పందించలేదు. అంటే పేపర్ ఎక్కడెక్కడ లీక్ అయింది, ఎక్కడెక్కడ అవకతవకలు జరిగింది అన్ని కూడా బీజేపీ పాలిట రాష్ట్రాలే కావాలని ఉద్దేశపూర్వకంగా జూన్ 14వ తారీఖున రిలీజ్ చేసిన రిజల్ట్ జూన్ 4వ తారీఖున రిలీజ్ చేశారు. అంటే ఉద్దేశపూర్వకంగానే ఇందులో అనేక కాన్స్పిరసీ ఉంది. ఈ కాన్స్పిరసీ మేరకే మేము సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటున్నాం. కానీ తక్షణమే ఏదైతే 24 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి భరోసా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిపై ఉంటుంది. నరేంద్ర మోడీ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి భారతదేశ ప్రజలకి. ఈ ఎగ్జామ్ని పునర్నిర్వహించాలి, ఎన్టీఏని కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఇప్పుడు అక్కడ తెలంగాణకు సంబంధించి ఈ ర్యాలీ ఎక్కడి వరకు కొనసాగబోతుంది, ఎలా ఉండబోతుంది, కార్యక్రమం ఎవరో గాంధీ భవన్కి వెళ్ళి ప్రారంభమైన ఈ ర్యాలీ మా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, జగ్గారెడ్డి గారు, దాంతోపాటు దానం నాగేందర్ గారు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, బీసీసీఎల్ అధ్యక్షులు, కాంగ్రెస్ శ్రేణులు అందరితోటి ఆ 24 లక్షల మంది విద్యార్థులకి, ఆ తల్లిదండ్రులకి భరోసా కల్పించడానికి, ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన వారికి న్యాయం చేకూర్చామని ఒక భరోసా కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. ప్రధానంగా ఏదైతే ఏఐసీసీ పిలుపు మేరకు గాంధీ భవన్ నుంచి ట్యాంక్ బండ్ వరకు కూడా భారీ నిరసన ప్రదర్శన చేపడుతున్నాం. దీంట్లో సిట్టింగ్ జ్యుడిషియల్ విచారణ జరగాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. వేల కోట్ల ఏదైతే చేతులు మారిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కేసు నమోదు చేయాలని కూడా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు చెప్పారు. ప్రధానంగా చూస్తున్నాం మన వెంట కూడా పెద్ద ఎత్తున భారీ ర్యాలీ ప్రదర్శన కొనసాగుతున్నది. పెద్ద ఎత్తున గాంధీ భవన్ నుంచి కూడా ఇక్కడ ఎన్ఎస్ఐ కావచ్చు, యూత్ సంబంధించిన యూత్ కాంగ్రెస్ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఏదైతే ఈ ర్యాలీకి సంబంధించి కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, అలాగే ఎంపీ చామల కుమార్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పెద్ద ఎత్తున చూస్తున్నాం. ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇది సంచలనంగా మారుతున్న ఆ నీట్ పరీక్ష కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన వైద్య సంబంధించిన విద్యను ప్రవేశ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లోనే ఇలా జరిగితే తమ భవిష్యత్తు ఏంటి దానిపైన కూడా ఇప్పుడు యువతలో ప్రశ్నార్థకంగా మరిగింది. దాంతోపాటుగా నెట్ పరీక్ష కూడా ప్రభుత్వం రద్దు చేసింది. దాంట్లో లోటుపాట్లు కూడా అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా కూడా నెట్ పరీక్షను కూడా రద్దు చేయడం జరిగింది. అంటే 9.5 ఏళ్ల కాలంలో ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మరోసారి అధికారంలో అనేది బీజేపీ రాష్ట్రాల్లోనే ఇట్లాంటి పేపర్ లీకేజ్లు తెర మీదకి వస్తున్నాయి. బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకేజ్ ముందు రోజుకే పాల్పడినట్టుగా కూడా అక్కడ విద్యార్థులు నిందితులుగా ఉన్న విద్యార్థులు కూడా స్వయంగా చెప్తున్న పరిస్థితి. కాబట్టి దీనిపైన పూర్తిగా సమగ్ర విచారణ జరపాలి, జ్యుడిషియల్ విచారణ జరపాలి. నష్టపోయిన విద్యార్థులందరికీ సంబంధించి కూడా వాళ్ళకు భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీకేజ్లు పాల్పడకుండా దోషులను కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తాయి. మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ నేతలు చూస్తున్నాం. మనం ఇక్కడి నుంచి కూడా ర్యాలీ కొనసాగుతున్న నేపథ్యం అనేది మనతో పాటు ఇప్పుడు ఏదైతే వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వరరావు గారు చెప్పంటే ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు ర్యాలీకి సంబంధించిన డిమాండ్ ఏ విధంగా మీరు వ్యక్తపరుస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరీక్షపై చర్చ అని పెట్టిన రోజే అనుమానం ఏర్పడ్డది. పరీక్షలన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో లీక్ అవుతున్నాయి, విద్యార్థుల భవిష్యత్తు పోతుంది. ఒక విద్యార్థి వెనుక ఆ కుటుంబాలు ఎంతో త్యాగం చేస్తారు. ఆ కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఎంతో కృషి చేసి ఆ పిల్లల్ని చదివించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ పిల్లలకు ఎప్పుడైతే పేపర్ లీక్ అయ్యి మెరిట్ పిల్లలకు అన్యాయం జరిగి
మెరిట్ పిల్లలకు అన్యాయం జరిగి ఎవరైతే ఈ లీకేజ్ ప్రకారంగా డబ్బులు పెట్టి కొన్నారో వాళ్ళకు నాణ్యత లేని ఉద్యోగాలు రావడం వల్ల దానివల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. అదేవిధంగా మేము ఒకటే అంటున్నాం, ఎప్పుడు కూడా విద్య అనేది నాణ్యమైన విద్య ఉండాలి. నాణ్యమైన విద్య ఉండి మెరిట్లో ఉంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందుకని మేము దీన్ని రద్దు చేసి మోడీ కూడా చేసే తప్పులను సరిదిద్దుకొని ఎడ్యుకేషన్ వ్యవస్థ తీసుకెళ్ళాలి. మనతో పాటు మరికొంత యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివశంకర్ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ర్యాలీకి ప్రధానమైన డిమాండ్ ఏంటి? మీరు ఈ పేపర్ లీకేజ్ అంశంలో ఇప్పటికే 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కూడా ఆటంకం ఏర్పడి ఏం డిమాండ్ చేస్తారు? ఈరోజు వెంటనే నీట్ పరీక్షలను రద్దు చేయాలి. ఏదైతే నిష్పక్షపాతంగా జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎంతోమంది జీవితాలు, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దీన్ని వెంటనే ప్రక్షాళన చేయాలి. వీటన్నింటినీ ప్రజలు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఫెయిల్ అయింది కాబట్టి అదే వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎవరైతే నీటికి సంబంధించిన శాఖలో ఎక్కడైతే తప్పిదాలు జరిగినాయో వారందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చింది. గతంలో జరిగిన ప్రవేశ పరీక్షలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, దాంట్లో కూడా పలు అనుమానాలు రేకెత్తే అంశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో జరగబోయే పరీక్షలు ఏ విధంగా ఉండాలి? భవిష్యత్తుల మీద కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు నమ్మకం పోయింది. ఈరోజు అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆ విషయం ప్రజలు కూడా వాళ్ళకి చెప్పిండ్రు. 300 నుంచి 240 తెచ్చినప్పుడే బీజేపీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కోల్పోయింది. కానీ ఈరోజు పక్కనున్న వాళ్ళందరినీ కలుపుకొని గద్దెనెక్కిన వెంటనే బీజేపీ ప్రభుత్వం గద్దె దిగక తప్పదు. 100% నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, ప్రధానంగా చూడవచ్చు 10 సంవత్సరాలుగా కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నది. గతంలో జరిగిన పరీక్షల పట్ల కూడా ఇప్పుడు అందరికీ అనుమానాలు రేకెత్తున్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించలేదు. ఇప్పుడు విద్యార్థులందరికీ కూడా వాళ్ళ భవిష్యత్తుకు కేంద్ర ప్రభుత్వం చెలగాట మారుతున్నది. బీజేపీ ప్రభుత్వం చెలగాట మారుతుందని కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ఎస్ఐ విద్యార్థులు కూడా ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు. దీంట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి, విచారణ జరగాలి, విద్యార్థులందరికీ వాళ్ళకి సంబంధించిన కూడా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు. ఎవరి పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, అమ్మా న్యూస్.